ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఏ రోజున వచ్చింది? పూజా సమయాలు, ఈ రోజున నిర్వహించుకునేటటువంటి అక్షరాభ్యాసం ముహూర్త సమయం, అమ్మవారిని ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించి ఎటువంటి నైవేద్యాలను సమర్పిస్తే పిల్లలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తేదీ ప్రారంభం 22 జనవరి 2026 గురువారం రాత్రి 1:47 నుండి పంచమి తేదీ ప్రారంభమై 23 జనవరి 2026 శుక్రవారం రాత్రి 12:40 వరకు ఈ తిథి ఉన్నది. వసంత పంచమిని నిర్వహించుకోవలసిన తేదీ 23 జనవరి 2026 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర పగలు 2:02 వరకు ఉన్నది. తదుపరి ఉత్తర భాద్ర. ఈ శ్రీ పంచమి రోజున కేవలం విద్యార్థులే కాదు, ప్రతి పనిలో కూడా రాణించేటటువంటి వారు కూడా వారి వారి పనిముట్లను అన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించవచ్చు. ఈ శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు తెల్లవారుజామున 5:02 నుండి ఉదయం 8:51 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:36 నుండి ఉదయం 10:30 లోపు. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:57 నుండి రాత్రి 7:21 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ధవళ వస్త్రాలను అంటే తెలుగు రంగు వస్త్రాలను ధరించాలి. శ్వేత పుష్పాలు అంటే తెలుగు రంగు పుష్పాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించాలి. అలాగే అమ్మవారికి ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, పేలాలను, నువ్వు ఉండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదన చెయ్యాలి అని ఆ శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పినట్లుగా దేవి భాగవతంలో చెప్పబడి ఉన్నది. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరికాయ, రేగిపళ్ళు వీటిని ఈ రోజున అమ్మవారికి నివేదిస్తే సరస్వతీదేవి ఎంతో ప్రసన్నురాలు అవుతుంది అని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. 2026 సంవత్సరం జనవరి నెల మాఘమాసంలో శుక్రమౌఢ్యమి ఉన్నది. మరి ఈ శుక్రమౌఢ్యమి ఉన్న సమయంలో ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహించవచ్చునా అని మీ అందరికీ సందేహం ఉంటుంది కదా. వసంత పంచమి రోజున శుక్రమౌఢ్యమి ఉన్నప్పటికీ కూడా మనం నిరభ్యంతరంగా అక్షరాభ్యాసాన్ని పిల్లలకు నిర్వహించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున మనకి ఎటువంటి ముహూర్తంతో నిమిత్తం లేదు. వసంత పంచమి రోజున మనం తిథి, వారం, నక్షత్రం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం, వజ్యం ఇలాంటివి ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమయ సమయం లోపు మీరు ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసాన్ని ఈ రోజున నిర్వహించుకోవచ్చు. ఈ రోజున అక్షరాభ్యాసం మీ ఇంట్లో లేదా ఏదైనా క్షేత్రంలో నిర్వహించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహించుకోకూడని వాళ్ళు కేవలం ఎవరు అంటే అశోషంలో ఉన్నవారు మాత్రమే. ఎవరికైనా ఇంట్లో వారి వారి తల్లి లేదా తండ్రి లేదా ఇంటి పేరు గలవారు కాలం చేస్తే వారికి 11 రోజులు మైలు అనేది ఉంటుంది. ఈ వసంత పంచమి రోజుకి 11 రోజుల మైలు అవకపోతే కనుక వారు అక్షరాభ్యాసం నిర్వహించకూడదు. అదే 11 రోజులు మైలు అయిపోతే ఏటి సూతకంలో ఉన్నప్పటికీ కూడా వారు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎవరికైనా బిడ్డ పుట్టి ఉంటే కనుక వారికి పురిడి మైలు ఉంటుంది. ఈ వసంత పంచమి రోజుకి వారికి మైలు ఇంకా ఉంటే కనుక వారు కూడా అక్షరాభ్యాసం నిర్వహించకూడదు. అలాగే భార్య నెలసరిలో ఉన్నప్పుడు కూడా అక్షరాభ్యాసం నిర్వహించకూడదు. ఎవరైతే పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారో వారు వారి వారి పిల్లలకు
ధవళ రంగు వస్త్రాలను ధరింపచేసి క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదించండి. అక్షరాభ్యాసం తరువాత పిల్లలకు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి మీ శక్తి కొలది దానం చెయ్యండి. విన్నారు కదా, 2026 సంవత్సరంలో వసంత పంచమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.